హలో అండి అందరికీ. నా పేరు శిల్ప అండి. మనం లలిత సహస్రనామాల యొక్క మీనింగ్ తెలుసుకుంటున్నాం కదా. ఇప్పటి వరకు మనం 9 శ్లోకాల వరకు మీనింగ్ తెలుసుకున్నాము. ఈరోజు మనం 10వ శ్లోకానికి మీనింగ్ ఏంటో తెలుసుకుందాము. ఈ 10వ శ్లోకంలో ఏం వివరించుంటారు అంటే అమ్మవారి గురించి. అమ్మవారు నవ్వితే ఎలా ఉంటుంది, అమ్మవారు నవ్వినప్పుడు పళ్ళు కనిపిస్తాయి కదా, ఆ పళ్ళు దేనికి సూచిస్తాయి, అలాగే అమ్మవారి నోటి నుంచి వచ్చే సువాసన ఎలా ఉంటుంది, వీటి గురించి మనకు ఈ శ్లోకంలో వివరించుంటారండి. అంటే ఈ శ్లోకాలన్నీ కూడా ఈ లలిత సహస్రనామంలో ఉన్నవి ఎవరు రాసినవైతే కాదండి, స్వయంగా వసిన్నాది వాగ్దేవతలే అమ్మవారి ముందు నిల్చుకొని అందరూ కలిసి పాడినవన్నమాట అమ్మవారి గురించి. ఇప్పుడు మనము ఈ 10వ శ్లోకంలో అమ్మవారి యొక్క నవ్వితే కనిపించే పళ్ళు, ఇంకా అలాగే అమ్మవారి నోటి నుంచి వచ్చే సువాసన ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాము. ముందుగా నేను శ్లోకాన్ని ఒకసారి చదువుతానండి. శుద్ధ విద్యాంకురాకార ద్విజం పక్తి ద్వయోజ్వల కర్పూర వీటి కామోద సమాకర్షద్దిగంతర. మళ్ళీ ఇంకొకసారి చదువుతాను. శుద్ధ విద్యాంకురాకార ద్విజం పక్తి ద్వయోజ్వల కర్పూర వీటి కామోద సమాకర్షద్దిగంతర. ఇప్పుడు మనం దీనికి మీనింగ్ ఏంటో తెలుసుకుందాం. శుద్ధ అంటే శుభ్రమైన అని అర్థం అన్నమాట, అంటే పవిత్రమైన అని అర్థం. అలాగే కలుషితం లేనిది అని కూడా వస్తుందన్నమాట. విద్య అంటే జ్ఞానం అన్నమాట. అంటే అమ్మవారు సాక్షాత్తు విద్యా స్వరూపిణి అని భావించబడుతుంది. అంకుర అంటే మొలకెత్తిన అన్నమాట. ఆకార అంటే రూపం అన్నమాట. అంటే శుద్ధ విద్యాంకురాకార అంటే పవిత్రమైన జ్ఞానం మొలకెత్తే రూపంలో ఉంది అని అర్థం అన్నమాట. ఏముంది అలాగా? ద్విజ అంటే 2 సార్లు జన్మించేదన్నమాట. అంటే ద్విజ అంటే ఇక్కడ ఏం సూచిస్తుంది అంటే అమ్మవారి యొక్క పళ్ళు. ఏంటి ఆ 2 సార్లు ఏంటి అంటే, ఒకటి పాల పళ్ళు, అలాగే శాశ్వత పళ్ళు ఉంటాయి కదా, ఆ రెండుటిని కలిపి ద్విజ అంటారన్నమాట. ఇక్కడ ఈ శ్లోకంలో ద్విజ అంటే అమ్మవారి యొక్క పళ్ళు అన్నమాట. పంక్తి అంటే వరుస అన్నమాట, అంటే అమ్మవారి యొక్క పళ్ళ వరుస అన్నమాట. ద్వయ అంటే 2, అంటే పై పళ్ళు కింద పళ్ళు. ఉజ్వల అంటే మెరవడం అన్నమాట. ద్విజ పంక్తి ద్వయోజ్వల అంటే అమ్మవారి యొక్క 2 వరుసలుగా మెరిసే పళ్ళు అని అర్థం అన్నమాట. శుద్ధ విద్యాంకురాకార ద్విజం పక్తి ద్వయోజ్వల అంటే శ్రీ లలితాదేవి యొక్క పళ్ళు పవిత్రమైన జ్ఞానం. ఇక్కడ జ్ఞానం అంటే ఏంటి? డివైన్ నాలెడ్జ్ అన్నమాట, అంటే ఆధ్యాత్మిక జ్ఞానం అన్నమాట. అమ్మవారి యొక్క పళ్ళు పవిత్రమైన జ్ఞానం మొలకెత్తితే ఎలా ఉంటుందో అలా వరుసగా మెరుస్తూ మొలకెత్తున్నాయన్నమాట. అమ్మవారు నవ్వగానే ఈ లోకాలంతా కూడా జ్ఞానంతో నిండిపోతాయండి. అమ్మవారు నవ్వినప్పుడు ఆ ప్రశాంతమైన ఆ నవ్వు నుంచి వచ్చే ఆ వెన్నెల లాంటి చల్లదనము, ఆ జ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తుంది అన్నమాట అమ్మవారు. ఈ ఫస్ట్ లైన్లో మనకు అమ్మవారి యొక్క పళ్ళు ఎంత జ్ఞానంతో మొలకెత్తున్నాయో, మెరుస్తూ చాలా అందంగా ఉన్నాయి అని అర్థం. కర్పూర వీటి కామోద సమాకర్షద్దిగంతర. కర్పూర అంటే కర్పూరం ఉంది కదా అండి, అదన్నమాట. వీటి అంటే తాంబూలం అన్నమాట, అంటే మనం భోజనం తర్వాత కిల్లి అలా ఉంటాయి కదా, అదన్నమాట. కామోద అంటే మనసుకు ఆకర్షించే సుగంధం అన్నమాట. కర్పూర వీటి కామోద అంటే అమ్మవారు తాంబూలం వేసుకున్నప్పుడు అమ్మవారి నోటి నుంచి వచ్చే సువాసన ఎలా ఉంది అంటే కర్పూరం లాగా ఉందన్నమాట. కర్పూరం యొక్క సువాసన చాలా పవిత్రమైంది కదా, అంత మంచి సువాసన మనకు వెదజల్లుతూ ఉందన్నమాట అమ్మవారి నోటి నుండి వచ్చే ఆ సువాసన. సమాకర్షత్ అంటే ఆకర్షించడం అన్నమాట. అంటే అమ్మవారు తాంబూలం వేసుకున్నప్పుడు ఆ నోటి నుంచి వచ్చే సువాసన ఉంది కదా, మన భక్తులందరినీ కూడా, అంటే అన్ని దిక్కులని, ఈ హోల్ యూనివర్స్ని కూడా ఆకర్షిస్తుంది అన్నమాట. అంత మంచి సుగంధమైన సువాసన. ఇక్కడ దిగంతర అంటే అన్ని దిక్కులు అన్నమాట. దిక్సూచి చివరులు అంటే మొత్తం ఈ హోల్ యూనివర్స్ అన్నమాట. అంటే ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర మొత్తం సమస్త దిశలు అంతా కూడా అమ్మవారు తాంబూలం నములుతూ ఉన్నప్పుడు కర్పూరం లాంటి పవిత్రమైన సువాసన మొత్తం కూడా వెదజల్లుతూ ఉందన్నమాట.
అసలు ఎంత బాగా వర్ణించారో కదా అండి. అసలు ఎంత అంటే మనం వినాలన్నా కూడా అదృష్టం ఉండాలండి. అంటే నేనేదో చెప్తున్నాను మీరు వింటున్నారు అని కాదు. ఎవ్వరు చెప్పినా సరే అమ్మవారి గురించి ఎవ్వరు చెప్పినా సరే మనం తెలుసుకోవాలి అంటే ముందు మనకి అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మనకు ఉండాలన్నమాట. అసలు ఒకసారి చెప్తున్నప్పుడు కూడా లేదా వింటున్నప్పుడు కానీ ఇలాంటివి మనం ఊహించుకుంటేనే ఎలా అంత బాగుంటాయి. అంటే అమ్మవారు కూర్చొని ఉన్నట్లు సింహాసనం పైన, అలాగే అమ్మవారు నవ్వుతూ ఉన్నప్పుడు ఆ పళ్ళు ఎలా కనిపిస్తున్నాయి, జ్ఞాన విద్య మొలకల్లాగా మెరుస్తూ ఉండడము, అలాగే అమ్మవారు తాంబూలం వేసుకుంటూ ఉండడము, ఆ కర్పూరం యొక్క సువాసన ఈ మొత్తం హోల్ యూనివర్స్ అంతా కూడా పోవడము, ఇదంతా కూడా ఒకసారి మనం ఊహించుకుంటే ఎంత బాగుంటుందండి. అందుకే ఇవన్నీ తెలుసుకోవాలంటే కూడా మనకి అదృష్టం ఉండాలన్నమాట. అంటే మనకు రాసి పెట్టాలండి. అమ్మవారి అనుగ్రహం అనేది ఉండాలి అమ్మవారి గురించి తెలుసుకోవాలంటే కూడా. అంత ఈజీ కాదు కదా ఈ లలిత సహస్రనామాలు అనేటివి. అంటే చదివేయడం ఓకే, ఇలా తెలుసుకుంటూ అమ్మవారిని ఊహించుకుంటూ మనసులో ధ్యానించుకుంటూ చదవడం అనేది అదృష్టం అన్నమాట. అంటే జనరల్గా మనం చదివేటప్పుడు డైవర్ట్ అవ్వడం అనేది కామన్. ఇంకా ఈ శ్లోకాల యొక్క మీనింగ్ తెలుసుకున్నాము అంటే మనం చదివేటప్పుడు ఆ మీనింగ్ మీద మన ఫోకస్ ఉంటుంది. సో డైవర్ట్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ అనేటివి తక్కువగా ఉంటాయి. సరే, ఒకసారి ఈ 10వ శ్లోకాన్ని ఒకసారి చదివి మీకు క్లియర్గా ఒకసారి మీనింగ్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. శుద్ధ విద్యాంకురాకార ద్విజం పక్తి ద్వయోజ్వల కర్పూర వీటి కామోద సమాకర్షద్దిగంతరా. అమ్మవారి యొక్క పళ్ళు శుద్ధ జ్ఞానం అంటే పవిత్రమైన ఆధ్యాత్మిక జ్ఞానం మొలకలెత్తుతుంటే ఎలా ఉంటాయో అలా ఉన్నాయన్నమాట. 2 వరుసలుగా మెరిసిపోతూ ఉన్నాయన్నమాట. అలాగే అమ్మవారు తాంబూలం వేసుకుంటున్నప్పుడు అమ్మవారి నోటి నుంచి వచ్చే సువాసన ఉంది కదా, అది కర్పూరం లాంటి సువాసన ఈ జగమంతా కూడా వ్యాపిస్తూ ఉందన్నమాట. అంత మంచి సువాసనతో భక్తులను అందరినీ కూడా ఆకట్టుకుంటూ ఉందన్నమాట. అమ్మవారు ఒక్కసారి నవ్వుతూ ఈ విశ్వాన్ని చూసింది అంటే ఈ విశ్వం అంతా కూడా జ్ఞానంతో నిండిపోతుందన్నమాట. మనకు ఈ శ్లోకం చదవడం వల్ల కలిగే ఫలితాలేంటో చెప్తానండి. అమ్మవారి యొక్క మెరిసే పళ్ళ గురించి మనం మాట్లాడాం కదా, మనకు ఈ శ్లోకాన్ని మనం చదవడం వల్ల మన వాక్ సిద్ధి మెరుగుపడుతుందన్నమాట. అంటే మనం మాట్లాడే శక్తి, స్పష్టత, ఈ మాటల్లో యొక్క ఆకర్షణ ఇవన్నీ కూడా మెరుగుపడతాయన్నమాట. అలాగే నమ్మకంగా శాంతియుతంగా మాట్లాడే శక్తి కూడా కలుగుతుంది. అలాగే మనం మాట్లాడే మాటలు కూడా ఎవరైతే వింటారో వాళ్ళ మనస్సులో అలాగే స్థిరమవుతాయన్నమాట. అలాగే మనం మాట్లాడినప్పుడు నవ్వినప్పుడు ఇతరులకి చాలా పాజిటివ్గా ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ మనకు సమాకర్ష దిగంతరా అని ఉంది కదా, మనకు కూడా అటువంటి ఆకర్షణ శక్తి అనేది కలుగుతుందన్నమాట. ఈ శ్లోకాన్ని నిత్యం పఠించే వారికి జ్ఞానోదయం జరుగుతుందన్నమాట. అలాగే సద్గుణాలు కూడా పెరుగుతాయి, అంటే మంచి ఆలోచనలు కూడా వస్తాయన్నమాట. ఈ శ్లోకంలో మనకు ద్విజ ఉంది కదా, అంటే 2వ జన్మకు సంకేతం అన్నమాట. అంటే ఈ సాధారణ జీవితాన్ని వదిలి ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించడానికి ఈ శ్లోకం మనకు ఎంతగానో సహాయపడుతుందన్నమాట. మన మనసును కూడా చాలా ప్రశాంతంగా ఉంచి శుభ్రపరిచి మనకు పాజిటివ్ థింకింగ్ ఉండేలాగా చూస్తుందన్నమాట. అలాగే మనకి ఏకాగ్రత కూడా పెరుగుతుందన్నమాట. అంటే మనం ఏదైనా పని చేసేటప్పుడు ఒక్కోసారి మనకు ఏవేవో ఆలోచనల వల్ల మనం ఫోకస్డ్గా ఆ పని చేయలేం కదా. ఒక పని చేస్తూ ఉంటాం, ఇంకా ఏదేదో ఆలోచిస్తూ ఉంటాం. అలా కాకుండా ఆ పని మీద మనకు ఏకాగ్రతతో ఆ పనిని మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేలాగా మనకు ఈ శ్లోకం హెల్ప్ అవుతుంది. ఈ లలిత సహస్రనామాల్లో ఒక్కొక్క శ్లోకం అమ్మవారి గురించి వర్ణించడమే కాకుండా మన జీవన శైలి ఉంది కదా, మన డైలీ లైఫ్ స్టైల్లో కూడా ఎంతగానో హెల్ప్ అవుతుందండి. మనం పాజిటివ్గా ముందుకెళ్ళడానికి ఎంతో హెల్ప్ అవుతాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఎంతో అర్థం ఉన్న శ్లోకాలు అన్నమాట. ఇవన్నీ కూడా అంత సింపుల్గా నేర్చుకునేటివి కూడా కాదండి, ఎంతో అర్థం ఉంటుంది. ఒక్కొక్క వర్డ్కి మనం డెప్త్గా వెళ్తే ఎంత తెలుసుకోవచ్చో, ఎంత నాలెడ్జ్ మనకి వస్తుందో అండి. మీరు ఈ శ్లోకాన్ని ఈసారి చదివేటప్పుడు అమ్మవారిని మనసులో ధ్యానించుకుంటూ అమ్మవారు చిరునవ్వు చిందించినప్పుడు కనిపించే ఆ పళ్ళు వరస అనేది జ్ఞాన మొలకల్లాగా మెరుస్తూ అందరినీ ఆకర్షిస్తూ ఉన్నట్లు ఊహించుకోవాలి. అలాగే అమ్మవారు తాంబూలం నములుతూ ఉన్నప్పుడు వచ్చే ఆ సువాసన ఈ మొత్తం హోల్ యూనివర్స్ కూడా, ఈ జగం అంతా కూడా కర్పూరం లాంటి పవిత్రమైన సువాసనతో నిండిపోతున్నట్లు, భక్తులను అందరినీ కూడా ఆకర్షిస్తూ ఉన్నట్లు ఊహించుకోవాలన్నమాట.
ఈ శ్లోకానికి అర్థం మీ అందరికీ కూడా చక్కగా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం 11వ శ్లోకానికి మీనింగ్ ఏంటో తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.